ముంబైలో ఒక దారుణమైన ఘటన జరిగింది. కదులుతున్న రైలులో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. మీరు స్క్రీన్ పైన దీనికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. చనిపోయిన ఆ వ్యక్తి పేరు మయాంక్ లోహర్. అతనికి 22 సంవత్సరాలు. అయితే అతన్ని చంపిన వ్యక్తి పేరు సచిన్ రమేష్ వర్ణ. మీకు విజువల్ కూడా కనిపిస్తోంది. బ్లాక్ టీ షర్ట్ ధరించి ఎవరైతే అక్కడ వీరంగం సృష్టిస్తా ఉన్నాడో కత్తితో అతనే. సో కేవలం ఒక చిన్న తలుపుకు సంబంధించిన వివాదం వల్ల అతన్ని కత్తితో పొడిచి చంపేశాడంట. అయితే నిన్న ముంబై రైల్వే స్టేషన్ అంధేరి టు భరవలి ఈ మధ్యలో జరిగిందని చెప్తా ఉన్నారు ఇన్సిడెంట్. అయితే వర్షం పడడంతో డోర్ క్లోజ్ చేయాలి, ఆ రైలు డోర్ ని క్లోజ్ చేయాలంటూ కూడా సచిన్ రమేష్ సువర్ణ మయాంక్ లోహర్ కి చెప్పాడట. అయితే మయాంక్ లోహర్ డోర్ క్లోజ్ చేయడం కుదరదు అని చెప్పాడట. దీంతో తీవ్ర కోపానికి లోనైన సచిన్ రమేష్ సువర్ణ ఆ వ్యక్తిని తన బ్యాగ్ లో ఉన్న కత్తి తీసుకుని అత్యంత కిరాతకంగా అందరూ చూస్తుండగానే అతన్ని పొడిచి చంపేశాడు. ఏ ఒక్కరు కూడా అతన్ని ఆపడానికి ట్రై చేయాల అండ్ బెదిరించాడు కూడా. విజువల్లో అదంతా కూడా క్లియర్ గా రికార్డ్ అయింది. ఒక వ్యక్తి దీని అంతటిని కూడా ఫోన్ లో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తర్వాత నెక్స్ట్ వచ్చిన రైల్వే స్టేషన్ లో అతను దిగి పారిపోయాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఒకసారి దాన్ని కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇంత కంగారుగా గాబర్గా పరుగు పెడుతున్న ఆ దృశ్యాలు. 400 సీసీటీవీ ఫుటేజెస్ ని పరిశీలించి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఇదంతా కూడా మంగళవారం జరిగింది. 22 సుమారు సాయంత్రం 6 నుంచి 7:30 గంటల మధ్యలో జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే దీని అంతటికీ కూడా కారణం ఒక చిన్న గొడవ. వర్షం పడుతుంది. ఆ వర్షపు నీళ్లు ఆ ట్రైన్ లోకి వచ్చేస్తాయేమో అని చెప్పి సచిన్ రమేష్ మయాంక్ లోహర్ ని డోర్ క్లోజ్ చేయమని చెప్పాడు. ఆ వర్షం నీళ్లు లోపలికి వచ్చేస్తే తడుస్తాం కదా అని చెప్పి. దానికి అతను నేను డోర్ క్లోజ్ చేయటం కుదరదు అని చెప్పాడు. అయితే వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత అతను బ్యాగ్ లో ఉన్న కత్తి తీసుకుని అతన్ని అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపేశాడు. సో పక్కనున్న వారందరూ కూడా భయపడ్డారు. మరికొంతమంది అంటే తర్వాత వచ్చిన స్టేషన్ లోనే వారందరూ కూడా దిగి వెళ్ళిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అబ్బాయి చనిపోయాడు. అతని పేరు మయాంక్ లోహర్. అతనికి 22 సంవత్సరాలు. అయితే మొత్తానికి పోలీసులు అయితే అతన్ని పట్టుకున్నాం అని చెప్తున్నారు. ఆ పట్టుకున్న దృశ్యాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి ఇంకా క్లియర్ గా నేను మరింత ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తా. వర్షం తెచ్చిన గొడవ, కత్తితో దాడి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలోని అంధేరి పురవలి స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తుంది. రైల్లో ప్రయాణిస్తున్న క్రమంలో లోపలికి వర్షం పడకుండా ఉండేందుకు రైలు తలుపులు మూయాలని ఒకరు, లేదు తెరిచే ఉంచాలని మరొకరు, వారిద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రయాణికుడైన సచిన్ రమేష్ సువర్ణ మయాంక్ లోహర్ అనే వ్యక్తిని అంటే వారిద్దరికి గొడవ జరిగింది. మాట పెరిగి దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సచిన్ రమేష్ సువర్ణ ఒక్కసారిగా తన బ్యాగ్ లో నుంచి పొదునైన కత్తెని బయటకు తీశాడు. రైలు డబ్బాలో ఉన్న ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనతో చూస్తుండగానే మయాంక్ లోహర్ ని కత్తితో విచక్షణ రహితంగా అతని పైన దాడికి దిగాడు. మయాంక్ ఛాతిపై, పొట్టపై పలుమార్లు బలంగా పొడవడంతో అతడు తీవ్ర రక్తస్రావమే రైలులోనే కుప్పకూలిపోయాడు. తర్వాత రైలు నుండి దూకి నిందితుడు పరార్. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రైలులో ఉన్న ప్రయాణికుల్ని కత్తితో బెదిరిస్తూ వేరంగం సృష్టించిన నిందితుడు సచిన్ రమేష్ రైలు బోరివలి స్టేషన్ కి చేరుకుంటుండగా వేగంగా అందుకుని కిందికి దూకి అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన మయాంక్ ని తోటి ప్రయాణికులు రైల్వే సిబ్బందికి కలిసి వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికి అతను మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి ధృవీకరించారు. అయితే సచిన్ రమేష్ ని పట్టుకోవడానికి సుమారుగా 400 సీసీ కెమెరాలు తనిఖీ చేశారు. మొత్తానికి అరెస్ట్ చేశారు. రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘోర హత్యను ముంబై పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. బోరివలి స్టేషన్ తో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 400 సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. తర్వాత సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితుడిని సచిన్ రమేష్ ని సువర్ణను గుర్తించి కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఒక చిన్న కారణానికి
స్వల్ప కారణానికి తోటి ప్రయాణికుడిని ఇంత ఘోరంగా హతమార్చడమే చాలా మంది ప్రయాణికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆ విజువల్ అయితే మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంత పెద్ద బాడీ వేసుకుని అందరిని కూడా కత్తితో వీరంగం సృష్టించి భయపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఫోన్‌లో రికార్డ్ చేస్తున్నారు చాలా మంది కూడా. ఫోన్‌లు తీసి రికార్డ్ చేశారు. ఇప్పుడు అతన్ని హతమారుస్తున్నప్పుడు కూడా అదంతా కూడా ఫోన్‌లో రికార్డ్ చేయడం వల్ల బయటకొచ్చింది. కానీ ఏ ఒక్కరైనా ఫోన్ జేబులో పెట్టి కనీసం అంటే అతను ఓకే. అతనొక్కడే ఉన్నాడు. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ పని ఎవరు చేయలే. అతన్ని చంపుతుంటే ఒక సినిమాలో ఏదో ఒక దృశ్యాన్ని చూస్తున్నట్టు అలా చూస్తూ ఉండిపోయారు అందరూ. దాన్నంతటిని మళ్ళీ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అండ్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు?